హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హరిరామ జోగయ్య గారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఆయన లేఖ వచ్చిందంటే రాజకీయ పార్టీలు భయపడిపోతున్నాయి, ప్రధానంగా పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా. ఆయన ఏం మాట్లాడతారో, పెద్ద మనిషి ఏం రాస్తారో అని. నారా లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఆయన రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ జనసేనకు బలం ఉంది అంటూ కొన్ని సీట్లను చెప్తూ, ఆ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరున్నారో కూడా చెప్తూ ఒక 57 మందితో 57 స్థానాలతో ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా బహిరంగ లేఖ రాశారు లోకేష్ వ్యాఖ్యలపైన. తాజాగా కొద్దిసేపటి క్రితం మరో లేఖ రాశారు హరిరామ జోగయ్య గారు. ఈ లేఖ సారాంశం, లేఖకు పెట్టిన క్యాప్షన్ ఏంటి అంటే, కాపులను కాపు కాసేది వైఎస్ఆర్ పార్టీయా తెలుగుదేశమా అనే ఒక థీమ్ తీసుకొని దాని గురించి ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన అబ్జర్వేషన్ని రాశారు. ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను, తర్వాత దానిపైన విశ్లేషణ చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి జాతులను బీసీలుగా పరిగణించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డి వంటి ముఖ్యమంత్రుల కాలంలో కాపులను బీసీల జాబితా నుండి తొలగించారు. కేవలం సంజయ్ గారు ఉన్న టైంలో మాత్రమే బీసీలుగా ఉన్నారు, తర్వాత తొలగించారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాపులను బీసీ జాబితాలో చేరుస్తూ జీవో నంబర్ 30 వచ్చింది, కానీ ఆ తర్వాత అది కోర్టులో కొట్టేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లింలతో సహా మరికొన్ని సామాజిక వర్గాలను బీసీలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు, కానీ అవకాశం ఉండి కూడా కాపులను బీసీలుగా గుర్తిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఉత్తర్వులు ఇవ్వలేదు అనేది ఈయన చెప్తున్న మాట. ఇక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తుని మహాసభ ద్వారా బీసీలుగా చేర్చాలంటూ లక్షలాది మంది కాపులు చేసిన సింహగర్జనకు తలవంచి కాపులను బీసీలుగా గుర్తించాలా లేదా అనేది సూచించడం కోసం చంద్రబాబు మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేయడం, సదరు కమిషన్లోని మెజారిటీ సభ్యులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం కాపులను బీసీలుగా నిర్ణయిస్తూ విద్యా ఉద్యోగాల్లో కాపులకు 5% రిజర్వేషన్ కలగజేస్తూ చట్టసభలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. సో ఒక ఎఫర్ట్ తెలుగుదేశం టైంలో చాలా సీరియస్గా జరిగిందని వీరు చెప్తున్నారు. అయితే 5% దాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల రిజర్వేషన్లు కలగజేయడానికి వీలు లేకపోవడంతో కేంద్రం సదరు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడం జరిగింది. అప్పటికే కేంద్రం చేపట్టిన 103వ రాజ్యాంగ సవరణ వల్ల అగ్రవర్ణాల్లోని ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ అంశాన్ని వదిలిపెట్టకుండా మరోసారి కాపులను అగ్రవర్ణాల్లోని ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ కలగజేస్తూ 14వ నవంబర్ చట్టాన్ని తీసుకుని వస్తూ గవర్నర్ ఆమోదం పొందడం, సదరు చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కాలపరిమితి ముగియటం వల్ల సదరు చట్టాన్ని అమలు చేసే బాధ్యత తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ పైన ప్రభుత్వం పైన పడింది. ఇదంతా పాత కథ. 2019 ఎన్నికల సంవత్సరం ప్రారంభం కావడం, సదరు ఎన్నికల యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏంటి ఆ ప్రకటన? కాపులను బీసీలుగా ప్రకటిస్తూ రిజర్వేషన్ల సౌకర్యం కలగజేయడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని, అది కేంద్రమే నిర్ణయం చేయాల్సి ఉందని, ఆనాడు ఎన్నికల్లో కాపులకు బీసీలుగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్న బీసీలను ప్రసన్నం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంది అని కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఈ ప్రకటన చేశారనేది జోగయ్య గారు చెప్తున్నమాట. ఎన్నికల్లో విజయం సంపాదించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 14వ నంబర్ చట్ట ప్రకారం కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్లు కలగజేయకుండా జీవో నంబర్ 60, జీవో నంబర్ 65, జీవో నంబర్ 66ని తీసుకొచ్చారు. అంటే 5% రిజర్వేషన్ కూడా లేకుండా చేశారు. కాపులకు వ్యతిరేకమైన ఈ రకమైన ప్రభుత్వ ఉత్తర్వు తీసుకుని రావడానికి కారణం రాజ్యాంగ సవరణ 103, రాష్ట్ర ప్రభుత్వం యొక్క 14వ నంబర్ చట్టం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నదని చెప్పడం జరిగింది. చేగొండి హరిరామ జోగయ్య అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్లు 14th నంబర్ చట్టం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఫలితం లేకుండా పోయింది. 14వ నంబర్ చట్టం ప్రకారం 5% ఇవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది, అది అమలు చేయండి అంటూ నేను దీక్ష చేస్తే కూడా ఫలితం లేకుండా పోయిందని ఆయన చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కాపులను బీసీలుగా చేరుస్తూ రిజర్వేషన్ కల్పించే అంశం రాష్ట్ర పరిధిలో లేదని ప్రకటించడం సరైనది కాదు. వారి ఈ ప్రకటన కేవలం బీసీలను ఆకర్షించడానికి మాత్రమే. ఈ మధ్య ఒకసారి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం చెప్పిన సమాధానం ఏంటంటే, కాపులను బీసీలుగా చేర్చే అంశం రాష్ట్ర పరిధిలోకి మాత్రమే వస్తుందని. సో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉంది అనే మాట బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగినప్పుడు కేంద్రం చెప్పింది అనే విషయాన్ని ఇక్కడ ఓటంకిస్తున్నారు. అంటే బీసీల్లో చేర్చే బాధ్యత, చేర్చే అవకాశం, చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించలేదు అనేది
హరిరామ జోగయ్య గారు చెప్తున్న మాట. ఇక కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ కల్పించడం అనే అంశంపై సుప్రీంకోర్టు కాపులకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. ఈ మధ్య కాపు సంక్షేమ సేన కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్లు ఇచ్చే సమస్యపై హైకోర్టును ఆశ్రయించగా వారు దానిపై ప్రభుత్వం యొక్క సమాధానాన్ని అడిగితే ప్రభుత్వం సమాధానంలో కాపులకు రిజర్వేషన్ కలగజేయడానికి అంగీకరిస్తూ ఏమాత్రం స్పందించలేదు. కోర్టు నుంచి ప్రభుత్వాన్ని అడిగితే కూడా ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని పట్టించుకోలేదు, సమాధానం చెప్పలేదు. ఈ విషయం చెప్పడానికి విచారిస్తున్నానంటూ జోగయ్య గారు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క ఈ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమవుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు వ్యతిరేకి, కాపులకు విరోధి అనే విషయాన్ని జోగయ్య గారు తన లేఖలో చెప్తున్నారు. కాపులు ఏనాటి నుంచో డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ కల్పించిన విషయంలో వైఎస్ఆర్ పార్టీ విధానం, తెలుగుదేశం పార్టీ విధానం, రెండు పార్టీలకు సంబంధించిన విధానాన్ని విశ్లేషించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని, తెలుగుదేశమే ఎంతో కొంత కాపుల పట్ల సానుకూలంగా ఉన్నదని చెప్పక తప్పదు. సో ఇక్కడ తేల్చేస్తే ఈ 2 పేజీల లెటర్లో చివరిగా కాపులకు సంబంధించి కాపుల రిజర్వేషన్ల అంశంలో జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, తెలుగుదేశం పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది, అంతో ఎంతో కాపుల పట్ల సానుకూలంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంది అనేది జోగయ్య గారు చెప్తున్న మాట. అయితే 2024 సంవత్సరం తర్వాత ఏర్పడైపోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి పూర్తికాలం చంద్రబాబే ఉంటారని, ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలం అంటూ లోకేష్ చేసిన ప్రకటన కాపుల్ని అయోమయానికి నెట్టి వారి కోపతాపాలకి కారణమైంది. తెలుగుదేశం అంతో కొంత బెటర్, బట్ లోకేష్ చేసిన స్టేట్మెంట్ మాత్రం కాపుల్లో కోపం వచ్చేలా చేసింది, కాపుల్ని ఇబ్బందికి గురి చేసింది, కాపుల్ని అయోమయంలోకి నెట్టింది అనేది జోగయ్య గారు చివరిగా చెప్తున్నమాట. అలా కాకుండా రిజర్వేషన్ ఇష్యూలో కాపుల పట్ల చూపించిన సానుకూలత, రిజర్వేషన్ల కోసం ఏ రకంగా సానుకూలంగా ఉందో తెలుగుదేశం అధినేత జనసేన నేత పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన ఉన్నత పదవి అధిష్ఠించగలగడంలో కూడా చూపించగలిగితే తెలుగుదేశం జనసేన సఖ్యత సంవత్సరాల తరబడి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్తున్నాను అన్నారు. సో ఈయన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి నిజానికి గడిచిన ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయంలో ఎవరు రాజకీయ పార్టీలు అటువంటి సాహసం చేయరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ కాకినాడ సభలో కాపులకు మేము రిజర్వేషన్లు ఇవ్వలేము అనే విషయాన్ని సభలో చెప్పొచ్చారు. మేము ఇవ్వము, అది మేము విధానం కాదు అని చెప్పారు, సాధ్యం కాదు అని చెప్పొచ్చారు. ఆ ప్రకటనని చాలామంది సాహసంగా చూశారు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు వెళ్ళి కాపులకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, కాకినాడ లాంటి ప్రాంతాల్లో మీటింగ్ పెట్టి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి రావడం. సో ఆ విషయంలో తను మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు, రిజర్వేషన్కి సాధ్యం కాదు అని చెప్తూ వచ్చారు. బట్ తెలుగుదేశం పార్టీ అప్పుడు 5% అమలు చేయగలిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో, మళ్ళీ కూడా సానుకూలంగా ఉంది. సో తెలుగుదేశం పార్టీ బెటర్గా ఉంది కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన ఇష్యూలో మాత్రం అనేది జోగయ్య గారు తేల్చిన విషయం. కాపులకు జగన్మోహన్ రెడ్డి విరోధి, చంద్రబాబు నాయుడు మాత్రమే అంతో కొంత స్నేహితులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చివరిలో మళ్ళీ లోకేష్ ఏదో డిస్టర్బ్ చేస్తున్నాడు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటూ మాట్లాడడం ద్వారా కాపుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాడు, కాపుల్లో అయోమయానికి గురి చేస్తున్నాడు. సో జనసేనకు ప్రియర్ రెస్పాన్సిబిలిటీ, సరైన స్థానం ఇస్తే మాత్రమే జనసేనకు పవన్ కళ్యాణ్ గారికి సరైన స్థానం, గౌరవప్రదమైన ఉన్నత పదవి ఆయన చెప్పిన మాట. గౌరవప్రదమైన ఉన్నత పదవి అంటే ముఖ్యమంత్రి పదవి, లేదు పవర్ షేరింగ్, లేదు డిప్యూటీ సీఎం, వీటికి కూడా నారా లోకేష్ గారు ఇప్పటివరకు కన్సిడరేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి అటువంటి గౌరవప్రదమైన ఉన్నత పదవి పవన్ కళ్యాణ్ గారికి ఉంటే 2 పార్టీలకు సంబంధించిన మైత్రి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, అదర్వైజ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది జోగయ్య గారు చెప్తున్నమాట. సో ఈ లేఖ పైన ఇప్పటివరకు ఆయన రాసిన లేఖ పైన జనసేన స్పందించాల్సిన పరిస్థితి ఉండింది గతంలో రాసిన లేఖకి. తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి రాశారు, తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఉండింది, 2 స్పందించలేదు. ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ కాపుల విరోధి, జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి, ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా కాపులకు చేసింది ఏంటి అంటూ ఏం లేదు అంటూ ఆయన మాట్లాడిన నేపథ్యంలో జోగయ్య గారి లేఖపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ఎప్పుడు స్పందిస్తుంది అనేది చూద్దాం.